బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గండికోటలో ఇంటర్ విద్యార్థి హత్యకు సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే దీనికి సంబంధించి పోలీసుల చేతులకు ఒక పెద్ద క్లూ దొరికినట్లు ఇప్పటికే సమాచారం. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే చివరి దశకు చేరుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ నెల 14న గండికోటలో ఒక ఇంటర్ విద్యార్థి హత్యకు గురైంది. దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రతిరోజు అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, అక్కడ ఇతర ఏమైనా ఎవిడెన్సెస్ దొరుకుతాయనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. అయితే హత్య జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెడతామని చెప్పారు పోలీసులు. బట్ ఇంతవరకు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. సో ప్రజెంట్ అయితే గండికోట బాలిక హత్య కేసులో పోలీసుల చేతిలో ఒక పెద్ద క్లూ దొరికినట్లు సమాచారం. సో దీంతో ఇన్వెస్టిగేషన్ చివరి దశకు చేరిందా అనేది కూడా ప్రజెంట్ మనకు వస్తున్న సమాచారం. అయితే బాలిక గండికోటకు వెళ్ళిన టైం నుంచి సీన్ టు సీన్ దర్యాప్తు చేస్తూ పోలీసులు ఈ కేసును చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో గండికోటకు వచ్చిన టూరిస్టులు, పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాల్ డేటా ఆధారంగా, అదేవిధంగా వాళ్ళ నెట్వర్క్ ఆధారంగా ఆ టైంలో అమ్మాయి ఉన్న ప్రదేశంలో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 150 మందికి పైగా పర్యాటకులను, అదేవిధంగా ఆ టైంలో అక్కడున్న వాళ్ళని కూడా పోలీసులు విచారించారు. ఆ తర్వాత గండికోట నుంచి, అంటే అక్కడ ఉన్న వ్యక్తులు గండికోట నుంచి ఎక్కడికి వెళ్ళారు అనే దానికి సంబంధించి కూడా, ఎవరితో మాట్లాడారు, ఎవరెవరిని కలిశారు అనే దానికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. ఇదే క్రమంలో కీలక క్లూస్ లభించినట్లు సమాచారం. ఇక మొన్నటి వరకు బాలిక అన్నను కూడా విచారించారు పోలీసులు. మొదట ఆ బాలిక ప్రియుడు ఎవరైతే ఉన్నారో, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఫస్ట్ డే మనం చూసిన CCTV కెమెరాకి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. అయితే ఆ విజువల్స్లో ఆ అమ్మాయి తన ప్రియుడైన లోకేష్తో గండికోట దగ్గర ఉన్న ఒక హోటల్లో స్టే చేసింది. ఆ తర్వాత లోకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే మరుసటి రోజు అమ్మాయి శవమై గండికోటలో కనిపించింది. సో అక్కడ మొదట లోకేష్ను అనుమానితుడిగా గుర్తించి లోకేష్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్యతో పాటు అత్యాచారం జరిగినట్లు కూడా కేసు నమోదు చేశారు. కానీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత లోకేష్కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, దాంతోపాటు అత్యాచారం జరిగిందనే దానికి సంబంధించి కూడా రూల్ అవుట్ చేస్తున్నాము, అత్యాచారం కూడా బాలిక పైన ఎలాంటి లైంగిక దాడి జరగలేదంటూ కూడా పోలీసులు ఆ కేసులో ఒక కీలకమైన ఆధారాన్ని బయటపెట్టారు. ఆ తర్వాత ప్రియుడు చంపేసి ఉండకపోతే ఎవరు చంపి ఉంటారనే కోణంలో కూడా దర్యాప్తు జరిగింది. అయితే పరువు హత్య జరిగిందా అనే కోణంలో కూడా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను, అదేవిధంగా అన్నను కూడా ప్రశ్నించారు. సో దీంతో అన్నే చెల్లిని చంపేసి ఉంటాడా అనే కోణంలో కూడా దర్యాప్తు జరిగింది. ఆ టైంలో అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా అన్న కూడా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతూ, మా పిల్లలను చంపుకోవాల్సినంత దారుణమైన స్థితికి మేము దిగజారలేదు, అది కూడా నగ్నంగా సొంత అన్న ఒక చెల్లిని అలా చేసి చంపుతాడంటే మీరందరూ ఎలా నమ్ముతున్నారంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అండ్ ఆల్సో అమ్మాయి వాళ్ళ అన్న కూడా మాట్లాడుతూ, నాకు ఇంకొక చెల్లి ఉంది, తాను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఆ అమ్మాయి ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ పిల్లలను కూడా మేము చూసుకుంటున్నాము, అలాంటిది ఇంకో చెల్లిని అది కూడా నగ్నంగా అలా చేసి చంపాల్సినంత అవసరం మాకేముంది అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందారు. సో ప్రజెంట్ అప్పటి నుంచి కూడా ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఆ తర్వాత టెక్నికల్ ఎవిడెన్సెస్ రికవర్ చేశారు. ఆ టైంలో అమ్మాయి చనిపోయిన టైంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఆ ప్రదేశంలో సెల్ నెట్వర్క్కి సంబంధించి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఆ ప్లేస్లో పర్యాటకులు ఎవరైనా ఉన్నారా, లేదా సస్పీషియస్గా ఎవరైనా ఆ టైంలో అక్కడ ఉన్నారా అనే కోణంలో కూడా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్లోని భాగంగా ఇప్పటికే 150 మందిని పోలీసులు విచారించారు. సో దీంట్లో కొంతమందిని అనుమానితులను సపరేట్గా విచారిస్తున్నారు. వాళ్ళు అక్కడి నుంచి గండికోట నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు, ఎవరెవరిని కలిశారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ, ఇప్పటికే చాలా రోజులైంది, ఏకంగా ఆల్మోస్ట్ 15 days కావస్తుంది, ఇంకా అమ్మాయికి సంబంధించి హత్యకు సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, పోలీసుల నుంచి ఏమన్నా సమాచారం వచ్చిందా శివ?
బాలిక దారుణ హత్యకు గురై దాదాపు ఇప్పుడు 12 రోజులు పూర్తి అయిపోయింది. అయినప్పటికీ కూడా కేసు ఇప్పటి వరకు ఎటు తెలియలేదు. ఇది ఒక మిస్టరీగా మారిందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా మొదట లోకేష్ పై అనుమానించి అదుపులో తీసుకున్నప్పటికీ కూడా లోకేష్ ప్రమేయం లేదంటూ కూడా పోలీసులు తేల్చేశారు. ఆ తర్వాత విచారణ మొత్తం అందరి చూపు కుటుంబంపైనే దృష్టి మళ్ళింది. అయితే దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు దాదాపు పలుమార్లు విచారించారు, పంపించేశారు. అయితే ఈ కేసు ఇప్పటి వరకు ఎటు తేలకపోవడంతో మాత్రం ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా విచారణ చేపట్టినప్పటికీ కూడా పోలీసులకు సరైన ఆధారాలు లభించాయి లేదనేది మాత్రం ఒక సందేహంగా మారింది, ఒక సంచలనంగా మారింది. ఇంతటి పెద్ద ఘటన జరిగిన తర్వాత పోలీసులకు ఆధారం లేకుండా హత్యకు పాల్పడిన వారెవరు అనే కోణంలో మాత్రం ఇప్పుడు ఒక జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసులు మాత్రం ఇప్పటికీ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారితో పాటు వాళ్ళ మరి బంధువులు కూడా విచారించారు. అయితే ఈ కేసు ఎలాంటి పురోగతి లేదు. ఈ తర్వాత మాత్రం పోలీసులు మరో కీలకంలోకి తీసుకున్నారు. ఇక్కడ గండికోటలో హత్య జరిగిన రోజు ఎవరెవరు పర్యాటకులు వచ్చారు, వాళ్ళ డేటా ఏంటి మాత్రం ఒక సెల్ ఫోన్ టవర్ మొత్తం అంతా డంపులంతా సేకరించి వాటన్నిటి ప్రతి కాల్ను కూడా సేకరించి వాటన్నిటి కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అయితే వీటికి సంబంధించి కూడా కొందరు పర్యాటకులను కూడా అదుపులో తీసుకుని విచారించినట్టు తెలుస్తుంది. ఆ రోజు పర్యాటకులు ఎవరెవరు వచ్చారు అనేది మొత్తం సేకరించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు ఎవరెవరు పర్యాటకులు వచ్చారు, వాళ్ళ మొబైల్ నెంబర్లతో పాటు వాళ్ళు వచ్చిన వాహనాలను కూడా మొత్తం అన్నిటిని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. ముఖ్యంగా ఆ ఘటన జరిగిన రోజు అక్కడ స్థానికంగా ఎవరి సిగ్నల్స్ ఉన్నాయి గండికోటలో, ముఖ్యంగా ఏదైతే హత్య జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మొత్తం నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అక్కడికి వచ్చిన సెల్ టవర్ ఆధారంగా కొద్దిమంది దాదాపు ఒక 5-6 మంది అనుమానితులను గుర్తించారు. వాళ్ళని కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా అంశం ఏంటంటే ఇక్కడ మొదట బాలిక ఏదైతే మాధవరాయ సంభవంలో అక్కడ ఉన్నట్టు కూడా కొన్ని ఫుటేజ్లు వచ్చాయి, అంటే కొన్ని ఫొటోస్ వచ్చాయి, బయటకు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి కూడా మాధవరాయ టెంపుల్ నుంచి కూడా రంగనాయకుల ఆలయానికి బాలిక ఎలా చేరుకున్నారు, అక్కడ నుంచి కొంత డిస్టెన్స్ ఉంది. సో ఈ మధ్యలో ఎవరైనా అక్కడ బాలికలు ఒంటరిగా ఉండడం, పెద్దగా ఆ రోజు పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో ఎవరైనా అల్లరి ముక్కలు లాంటివి లేకపోతే ఇంకెవరైనా ఏమైనా చేశారా పాపని, అక్కడి నుంచి హత్య చేశారా, లేదైనా పాపను ఇంకోటి అత్యాచారానికి పాల్పడే ప్రయత్నంలో ఆ పాపను అంతమందించారా. సో ఈ కోణంలో విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పర్యాటకులు ఆ రోజున ఒక లిస్టును సేకరించారు. వాళ్ళ కాల్ డేటా ఆధారంగా వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అయితే పోలీసు దీనికి సంబంధించి కూడా క్లూస్ ఎలాంటి లభించినట్టు ఈ వార్తలతో బయటకు రాలేదు. అయితే వీరి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందా లేదా, వీటితో పాటు పర్యాటకుల ప్రమేయం ఎంత, ఈ కోణంలో మొత్తం విచారణ జరుగుతుంది. సయ్యద్ ఎస్, అయితే ఇప్పటికే అంటే చాలా రోజులు అవుతుంది, ఇంకా పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తామంటూ కూడా చాలాసార్లు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది, అయినా కూడా సమాచారం రావట్లేదు. అయితే దీంట్లో ఇప్పుడు పర్యాటకుల కోణం కూడా ఒకటి వచ్చింది. సో దీనికి సంబంధించి వాళ్ళు ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా? ఎగ్జాక్ట్లీ ఇక్కడ పర్యాటకుల లిస్టు మొత్తం సేకరించారు. కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ ప్రమేయంతో వారందరికీ విచారించారు. అయితే వారి ఆ విచారణ తర్వాత మాత్రం ఇప్పుడు మొత్తం మరో కోణంలో విచారణ చేపట్టారు. పర్యాటకులు ఆ రోజు వచ్చిన వాళ్ళ లిస్టు మొత్తం ఇప్పుడు పోలీసులు సేకరించాల్సింది. వాటితో పాటు అక్కడ కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, గండికోట బయట సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ ఆధారంగా ఆ రోజు వచ్చిన వాహనాలను మొత్తం ఒక 250 వాహనాలు గుర్తించారు. అంటే ఆ 250 వాహనాల్లో ఎవరెవరు పర్యాటకులు వాళ్ళ ఒక డేటా మొత్తం సేకరించారు. ఆ డేటాతో పాటు ఈ వాహనాల సంఖ్యతో పాటు ఆ మొబైల్ సెల్ సిగ్నల్స్ రెండింటి సేకరిస్తే అక్కడ మాత్రం కొద్ది మందిని ఒక సస్పీషియస్ గుర్తించారు. ఆ 250 వచ్చిన వాహనాల్లో ఒక 5-6 వాహనాలు మాత్రం కొద్దిగా సస్పీషియస్ గా గమనించినట్టు తెలుస్తుంది. సో ఆ వాహనాలు ఎవరివి, వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి, ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత హత్య చేశారా, ఒకవేళ హత్య చేస్తే ఎక్కడ చేశారు, ఇదైతే మన రంగనాయకుల గుడి ఏదైతే ఉందో మొదటగా బాలిక బ్యాగ్ అక్కడ లభించింది. అంటే ఉదయం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాలిక రంగనాయకుల స్వామి గుడిలో ప్రాంతంలో ఏరియాలో ప్రాథమికంగా గుర్తించారు. సో అక్కడ గుడి మధ్యాహ్నం సమయం కావడం, పెద్దగా పర్యాటకులు ఆ టైంలో అక్కడ ఎవరు రాకపోవడంతో అక్కడ ఏమైనా బాలికను గుడి లోపల ఒకవేళ అంతమందించి ఆ తర్వాత గుడి బయటికి తీసుకెళ్లారా. సో ఈ ఆధారాలు మొత్తం క్షుణ్ణంగా, ఎందుకంటే పిన్ టు పిన్ పోలీసులు ఇప్పుడు సాంకేతిక ఆధారంగా ఆ ప్రాంతాన్ని మొత్తం ఇప్పటికి జల్లెడబట్టారు. ఆ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పిన్ టు ఫింగర్ ప్రింట్స్ సిబ్బంది కూడా మొత్తం పోలీసులు అంతా సేకరించారు. సో ఇవైతే మొత్తం వాటి ఆధారానికి మొత్తాన్ని కాచెక్ చేస్తున్నారు. సో వీళ్ళలో ఎవరైనా ఉన్నారా, పర్యాటకుల్లో ఎవరైనా ఉన్నారా, వాళ్ళ కోణంలో మాత్రం విచారణ జరుగుతోంది. సయ్యద్ రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. సో గండికోట ఇంటర్ విద్యార్థి బాలిక హత్యకు సంబంధించిన మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రజెంట్ ఆ పోలీసులు ఇంకా డీపర్గా, అంటే ఆ అమ్మాయి ఏ టైంకి అక్కడికి వెళ్ళింది, లొకేషన్ యువకుడితో అక్కడ ఎంతసేపు ఉంది, అండ్ ఆ ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయం వెనకాల ఎప్పుడు వెళ్ళింది. ఎందుకంటే ఒక ఫ్రేమ్లో మనం చూస్తున్నాము, అమ్మాయి ఒంటరిగా ఆ టెంపుల్లో తిరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము.
అయితే మొత్తం మీద తన టైం లైన్ కూడా సేకరించారు. సో ఉదయం 14వ తేదీ ఉదయం 8:30 గండికోట చేరుకున్నారు. లోకేష్ ఇంకా అమ్మాయి ఇద్దరు కూడా చేరుకున్నారు. అయితే ఉదయం 10:30 వరకు కూడా ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఉన్నారు వాళ్ళిద్దరు. ఆ తర్వాత లోకేష్ ఇంకా అమ్మాయి గండికోటలో ఉన్నట్లు కూడా వాళ్ళ బాలిక అన్న గుర్తించినట్టు తెలిసింది. అయితే లోకేష్కు వాళ్ళ మేనమామ ఫోన్ చేసి అక్కడ వెళ్ళిపోవాలి అన్నట్టుగా కూడా చెప్పినట్లు సమాచారం. అయితే ఉదయం 10:49 గండికోట ముఖద్వారం నుంచి ఈ వైష్ణవి ఇంకా అమ్మాయి ఇంకా లోకేష్ వీళ్ళిద్దరు కూడా బయటికి వెళ్ళారు. అయితే తనను వదిలేసి లోకేష్ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు దృశ్యాలు కూడా మనం చాలా క్లియర్గా సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు ఒంటరిగా ఆ మైనర్ బాలిక అక్కడే తిరుగుతూ ఉంది. అయితే మధ్యాహ్నం 12 గంటల టైంలో అక్కడ ఆలయంలో ఉన్నట్లు కూడా కనిపించింది. ఆ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్లోని ఒక ఫ్రేమ్లో కూడా చూస్తున్నాము. ఆ తర్వాత రంగనాయక స్వామి ఆలయానికి వచ్చినట్లు కూడా ఆధారాలు ఉన్నట్లు ఇప్పటికే తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ రంగనాయక స్వామి ఆలయం దగ్గర అమ్మాయి ఉన్నట్లు కూడా సీసీటీవీ కెమెరాలో ఒక ఫుటేజ్ కూడా లభించింది. 14వ తేదీ రాత్రి అమ్మాయి కోసం గండికోటలో కుటుంబ సభ్యులు పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఇక 15వ తేదీ రంగనాయక స్వామి ఆలయం వెనుక అమ్మాయి మృతదేహం లభించింది. ఇక 15వ తేదీ అక్కడ పోలీసులు చేరుకున్నారు. కంప్లీట్గా ఘటనా స్థలంలో బాలిక మృతదేహానికి కూడా అక్కడి నుంచి తీసుకుని పోస్ట్మార్టం నిమిత్తం పంపించారు. అయితే పోస్ట్మార్టం చేసిన తర్వాత బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 16వ తేదీ ఘటనా స్థలాన్ని డిఐజీ ప్రవీణ్ కూడా పరిశీలించారు. ఇక హత్య కేసులో అక్కడ పరిశీలించిన తర్వాత అమ్మాయి పోస్ట్మార్టం తర్వాత అక్కడ రేప్ జరగలేదు అండ్ ఆల్సో ఇందులో లోకేష్ ప్రమేయం లేదంటూ కూడా డిఐజీ ప్రవీణ్ చెప్పడం జరిగింది. ఇక ఆధారాలు లభించాయని చెప్పి రాత్రి 9 గంటలకు మీడియా సమావేశంలో వెల్లడిస్తామంటూ కూడా డిఐజీ తెలిపారు. కానీ ఇప్పటి వరకు పోలీసుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటికే 12 రోజులుగా విచారణ కొనసాగుతుంది. అయితే మైనర్ బాలిక అన్నలు ఎవరైతే ఉన్నారో సురేంద్ర ఇంకా కొండయ్య వీళ్ళను కూడా విచారించారు పోలీసులు. ఇక ఈ కేసులో ఇప్పటికీ 150 మందికి పైగా పోలీసులు విచారించినట్లు సమాచారం. 12 రోజులుగా విచారణ సాగుతోంది. ఫస్ట్ డే అయితే దీనికి సంబంధించి లోకేష్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అతని ప్రమేయం లేదని చెప్పిన తర్వాత అతన్ని రిలీజ్ చేశారు. అండ్ ఆల్సో ఇందులో అత్యాచారం జరగలేదంటూ కూడా దాన్ని కూడా రూల్ అవుట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ తర్వాత నెక్స్ట్ కుటుంబం పైన డౌట్ వచ్చి పరువు హత్య ఏమైనా చేశారనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అక్కడికి వచ్చిన పర్యాటకులు ఎవరైనా ఆకతాయిలు ఎవరైనా అమ్మాయిని ఏమైనా చేశారనే కోణంలో కూడా దర్యాప్తు జరిగింది. సో ఫర్దర్గా ఒక పెద్ద క్లూ దొరికినట్లే ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం. అయితే వెరీ సూన్ దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించి పోలీసులు ఏ క్షణంనైనా నిందితుల గురించి చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా పోలీసులు గండికోటలో అక్కడ క్లూస్ సేకరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అక్కడ డాగ్ స్క్వాడ్తో పాటు ఫోరెన్సిక్ టీం కూడా అమ్మాయి చనిపోయిన రోజు అంటే 14వ తేదీ చనిపోయింది, 15వ తేదీ అమ్మాయి మృతదేహం లభ్యమైంది. సో అక్కడ డాగ్ స్క్వాడ్తో సహా అక్కడ క్లూస్ టీం కూడా చేరుకొని డిఐజీ క్యాడర్ ఆఫీసర్ అక్కడ చేరుకొని చాలా డీపర్గా గండికోట మొత్తం జల్లెడ పట్టారు అండ్ వాళ్ళకి సంబంధించిన క్లూస్ని కూడా సేకరించారు. ఆ తర్వాత రకరకాలుగా ఈ కేసు మలుపు తిరిగింది. మొదట ప్రియుడి పైన అనుమానం వచ్చింది, అత్యాచారం జరిగిందనే కోణంలో కూడా ఈ కేసు కొన్ని రోజులు గడిచి వన్ డే మొత్తం కూడా దానికి సంబంధించి అత్యాచారం జరిగిందనే కోణంలో కూడా చూశారు. కానీ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అండ్ ఆల్సో లోకేష్ను విచారించిన తర్వాత లోకేష్కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు అండ్ ఆల్సో అక్కడ అత్యాచారం కూడా జరగలేదంటూ కూడా రూల్ అవుట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ పరువు హత్య జరిగిందా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది. వాళ్ళిద్దరు అమ్మాయి వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు ఎవరితో ఉన్నారో వాళ్ళని కూడా విచారించారు అండ్ వాళ్ళని విచారించిన తర్వాత మరికొన్ని క్లూస్ లభించినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు దీంట్లో పర్యాటకులు ఏకంగా అక్కడ పర్యాటకులు వచ్చిన వాళ్ళు ఎవరైనా అమ్మాయిను చంపి ఉంటారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. సో అయితే
ఇక్కడ ఎప్పుడైతే కుటుంబం పైన ఆరోపణ వెళ్ళిందో అక్కడ కుటుంబ సభ్యులు కూడా మీడియాతో మాట్లాడారు. వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ మా కూతురును మేమెందుకు చంపుకుంటాం, అది కూడా ఒకవేళ నిజంగానే చంపాల్సి వస్తే అక్కడ ఎక్కడో ముళ్ళ పొదల్లో ఎందుకు చంపుతాం, ఇంట్లోనే ఏదో ఒకటి చేసి చంపేసే వాళ్ళం కదా, అది కూడా నగ్నంగా చేసి సొంత అన్న తన చెల్లిని అంత దారుణంగా చంపుతాడా, అంత దిగజారలేదు మేము అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో దాని తర్వాత అమ్మాయి వాళ్ళ అన్న కూడా మాట్లాడారు. నా చెల్లి ఇంకొక చెల్లి ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఆ ప్రేమను మేము యాక్సెప్ట్ చేశాము, అలాంటిది ఇంకో చెల్లిని నేను ఎందుకు చంపుకుంటానంటూ కూడా ఆ అన్న కూడా మాట్లాడడం జరిగింది. సో కంప్లీట్గా ట్విస్ట్ల మీద అంటే చాలా మిస్టరీగా మారిపోయింది ఈ గండికోటకి సంబంధించి అమ్మాయి హత్య కేసు అనేది. సో దీనికి సంబంధించి పోలీసులు ప్రతిరోజు ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఆ క్లూస్కి సంబంధించి దానికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కంప్లీట్గా తుది దశకు చేరిందా అని దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక పెద్ద క్లూ కూడా వాళ్ళ చేతికి లభించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పర్యాటకులు ఏకంగా 150 మందిని, మొదట 60 మందిని చెప్పారు, ఇప్పుడు 150 మందికి పైగా అక్కడ చేరుకున్న వాళ్ళని కూడా విచారించారు. అండ్ అందులో కొంతమందిని సపరేట్గా వాళ్ళు అక్కడ నుంచి గండికోట నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని కలిశారు, అండ్ ఆల్సో ఎవరితో మాట్లాడారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన అక్కడ డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ దానికి సంబంధించి అక్కడ అమ్మాయికి సంబంధించిన క్లూస్ దొరుకుతుందా అనే కోణంలో కూడా వాళ్ళు దానికి సంబంధించి విచారించారు. అది విచారణ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి కేసులో ముందుకు రావట్లేదు. ఈ పోలీసులకు కూడా ఎలాంటి ఆధారాలు కూడా లభించట్టు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వచ్చింది డాగ్స్ టీమ్ కూడా చేరుకున్న తర్వాత అక్కడ చాలా డీప్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇప్పటికే ఆల్మోస్ట్ 12 days అవుతుంది. అయితే వెరీ సూన్ ప్రెస్ మీట్ నిర్వహించి నిందితుల గురించి చెప్పే అవకాశం కనిపిస్తోంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.